అందరికీ నమస్కారం. ఎందరు విజ్ఞుల మధ్య, పండితుల మధ్య కూర్చుంటే నాకు కొంచెం భయంగా, సందేహంగా అనిపిస్తోంది. ఓ కథ గుర్తుకొస్తోంది. 2500 సంవత్సరాల క్రితం సోక్రటీస్ బతుకున్న రోజుల్లో ఆయన శిష్యులతో సంవాదం చేసేవాడు. ఆయన ఉపన్యాసం ఇచ్చేవాడు కాదు, పాఠాలు చెప్పేవాడు కాదు. కేవలం చర్చల ద్వారా జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నం చేసేవాడు. ఓ 20 ఏళ్ల పాటు అలాగా ఆయన, ఇతర శిష్యులు, వాళ్ళ మాటలు విన్నటువంటి శిష్యుడు లేచి, అయ్యా, 20 ఏళ్ల పాటు నేను చాలా జాగ్రత్తగా మీ అందరి చర్చలు, మాటలు వింటూ ఉన్నాను. ఒక్కసారి కూడా నోరు తెరవలేదు. అలా నోరు తెరవకుండా ఉండటం మంచిదా, చెడ్డదా అని అడిగట. అనితర సాధ్యమైన శైలిలో ఆ మహాతత్వవేత్త సమాధానం చెప్పాట. సార్వకాలీనమైన సమాధానం, సార్వజనీయమైన సమాధానం. ఇఫ్ యు ఆర్ ఎ వైజ్ మ్యాన్, యు ఆర్ ఎ ఫూల్. ఇఫ్ యు ఆర్ ఎ ఫూల్, యు ఆర్ ఎ వైజ్ మ్యాన్ అన్నట్ట. కొంచెం టైం పట్టిందట అందరికీ అర్థం కావడం కోసం. నీవు విజ్ఞుడమైనట్లయితే, నీ పలుకుల వల్ల 10 మందికి ప్రయోజనం సిద్ధించే అవకాశం ఉన్నట్టయితే, నీ విజ్ఞతను నీలోని దాచుకునేందుకు నువ్వు ఒక మూర్ఖుడవి. నువ్వు స్వతహాగా మూర్ఖుడమైనట్లయితే, నీ మాటల వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేకపోయినట్టయితే, నీ మూర్ఖత్వాన్ని నీలో దాచుకున్నటువంటి విజ్ఞుడు నువ్వు అన్నట్టాను. ఇప్పుడు నా సమస్య ఏంటంటే మూర్ఖత్వాన్ని నాలో దాచుకోవాలి. అందుకని క్లుప్తంగా మరి మీరు అడగవచ్చు, ఎందుకు వచ్చావా అంత మూర్ఖత్వం అంటే అని చెప్పని. 3 కారణాలుగా వచ్చాను. మొట్టమొదటిది భాష. మన సమాజంలో, ఈ దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, రకరకాల విభజనలు ఉన్నాయి. కులం, మతం, భాష, ప్రాంతం, పార్టీ, వర్గం, రకరకాలుగా. వీటిలో సహజమైన విభజన భాష. ఎందుకంటే మనిషికి, మానవ సమాజానికి మధ్య బొడ్డుతాడు భాష. భాషను నిష్పరించిన జాతికి భవిష్యత్తు ఉండదు. మన సాగర్ గారు వారి బృందం వచ్చినప్పుడు మాట్లాడుకుంటున్నాం. తెలుగు తెలియకపోవటం చాలా గొప్ప అనుకున్న మూర్ఖత్వం విరాజిల్లుతున్న సమాజంలో మనం ఉన్నాం. తెలుగు తెలియకపోతే ఆంగ్లం బాగా వస్తుందని భ్రమలో ఉన్నాం మనం. ఒక భాష మీద పట్టు లేకుండా మరో భాష రాదు. భాష కేవలం మాట్లాడడం కోసం కాదు, ప్రాస కోసం కాదు, అందం కోసం కాదు, అలంకారం కోసం కాదు, భావ ప్రకటన కోసం. అంతేకాదు, భాష మీద పట్టు లేకపోతే మేధస్సు మీద పట్టు లేదు. ప్రపంచంలో అపారమైన మేధస్సుండి సమాజాన్ని అశేషంగా ప్రభావితం చేసిన మహనీయులందరూ, శాస్త్రవేత్తలు కావచ్చు, తత్వవేత్తలు కావచ్చు, ఏ రంగంలో అయినా సరే భాష మీద పట్టు లేకుండా ప్రభావం చూపెట్టిన వాళ్ళకు కూడా లేరు. ఈ దేశంలో ఇన్ని భాషలున్న, 22 భాషలున్న రాజ్యాంగంలో, కానీ ఏ భాష వాళ్ళకు కూడా తమ భాష పట్ల ఇంత చులకన ఉండదు తెలుగు వాళ్ళకు ఉన్నంత. ప్రభుత్వంలో కూడా ఎల్విని అడగండి, తెలుగులో రాస్తే చాలా నామోషి, తెలుగులో సంతకం పెడితే చాలా నామోషి. మన ప్రజలకి అర్థం కాని భాషలో, మనకి తెలియని భాషలో మనం వాగి వాళ్ళని చావగొట్టడం. ఈ మధ్య ఒక హైకోర్టు న్యాయమూర్తి తీర్పులో కొంత భాగాన్ని పత్రికల్లో వేశారు. బ్రహ్మానంద గారు 2-3 వాక్యాలు వేశారు. ఒక్క వాక్యం కూడా మెడమే తలకానాడికి అర్థం కాదు. ఆయన హైకోర్టు న్యాయమూర్తి, తెలియని భాషలో ఆయన తీర్పు. ఇంగ్లీష్ మీడియం అంటున్నాం. నా మటుకు నేను నిజాయితీగా చెప్తాను కదా, 40 ఏళ్ళుగా నేను చదివింది, రాసింది, ఆలోచించింది అత్యధికంగా ఇంగ్లీష్లో, ఆలోచించేది ఇంగ్లీష్లో. అనుక్షణం నేను మాట్లాడుతున్నప్పుడు తెలుగు అనువదిస్తుంటాను. తెలుగులో కూడా రాస్తాను, కానీ అనువదించి రాస్తుంటాను. ఇంగ్లీష్ వద్దని నేను అంటలే, కానీ ఇంగ్లీష్ మీడియం అన్న పేరుతో ఇంగ్లీష్ తెలియని పిల్లలకి, ఇంగ్లీష్ తెలియని పంతులు ఇంగ్లీష్లో పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అటు ఇంగ్లీషు రాక, తెలుగు రాక, విషయం బోధపడక పనికిరానే వాళ్ళని తయారు చేస్తున్నాం సమాజంలో. ఈ నేపథ్యంలో ఇంగ్లీషు నేను ప్రేమిస్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళతో ప్రేమిస్తున్నాం. దాన్ని వద్దని ఎవరు అనరు వాళ్ళ సమాజంలో. కానీ పిల్లలకి ఏ భాషలో అర్థమవుతుందో, చుట్టూ ఉన్న సమాజంతో ఏ భాషలో సంపర్కం ఉందో ఆ భాషలో మనం పాఠాలు చెప్పకుండా తొలి కొద్ది సంవత్సరాల్లో ఆ పిల్లవాడి లేక ఆ పిల్ల మేధస్సు వికసిస్తుంది అనుకుంటే మన మూర్ఖత్వం తప్ప ఇంకెళ్ళదు. ఈవేళ మన దేశంలో ఉన్నంత పరమ దారుణంగా పాఠశాల విద్య ప్రపంచంలో అతి కొద్ది దేశాల్లో ఉంది. ఏ పెద్ద దేశంలోనూ ఇంత దారుణమైన విద్య లేదు. ఇది ఒక్కటే కారణం కాదు, కానీ భాష ఒక కీలకమైన కారణం. అర్థం కాని విషయాలు,
అర్థమవని భాషలో అర్థం కాకుండా చెప్పినట్టు నటించి బట్టి పడితే కాపీ కొడితే చాలని పరిస్థితి కల్పించి బతుకుల్ని నాశనం చేస్తున్నాం, ఈ సమాజ భవిష్యత్తుని నాశనం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు భాష మీద మమకారాన్ని పెంచాలి. అటు సాంకేతిక విజ్ఞానాన్ని, ఇటు ఆహ్లాదాన్ని భాషతో కలపాలి. ఆ ప్రయత్నాన్నే ఈవేళ సాగర్ గారు వారి బృందం చేస్తున్నారు. అందుకోసం నేను వచ్చాను మొట్టమొదటి. రెండోది సంస్కృతి. ఒక అసాధారణమైన సంస్కృతి మనది. ప్రతి సంస్కృతిలో సాంప్రదాయంలో చాలా గొప్పతనం ఉంటుంది, కొంత మూర్ఖత్వం ఉంటుంది. సంప్రదాయం పేరుతో కులం ఉన్నది, కుల వ్యవస్థను కులం పేరుతో విచక్షణ ఉన్నది, దాన్ని తిరస్కరిద్దాం. సాంప్రదాయం పేరుతో మూఢనమ్మకాలు ఉన్నాయి, దాన్ని అణిచివేద్దాం. సాంప్రదాయం పేరుతో లింగ వివక్ష ఉన్నది, దాన్ని తిరస్కరిద్దాం. కానీ సాంప్రదాయాన్ని తిరస్కరించామని వాడు మూర్ఖుడు. ఆ పునాదులు లేకుండా బతకాలనుకున్నవాడు గాలిలో దీపం పెట్టేవాడు. ఎవరో ఒక పెద్ద ఆయన, ఒక విజ్ఞుడు చెప్పారు, చాలా ఏళ్ల క్రితం ఆయన ఇండోనేషియా వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా కూడా రామాయణము, అయోధ్య, ఆ పేర్లు కానీ లేకపోతే సంస్కృతి కానీ కనిపించింది. ఆయన ఆశ్చర్యం కనుక, మీది ఇస్లాం మతం కదా, ఈ గొడవ అంతా ఏంటని అడిగట. ఆయన చాలా గర్వంగా చెప్పాట, ఇండోనేషియన్ నాయకుడు, ఇస్లాం ఈజ్ అవర్ రిలీజన్, అవర్ ఫెయిత్. రామాయణ ఈజ్ అవర్ కల్చర్. ఆ విషయం మర్చిపోయినా మనం ఈ దేశంలో. అదేదో నామేషన్ అన్నట్టుగా సంస్కృతి మూలాలను మర్చిపోతున్నాం. ప్రపంచానికి ఈవేళ సున్నాన్ని ఇచ్చింది అంటే, దశాంశ నిర్మాణం చేసింది అంటే ఈ జాతి. ఓ ఆర్యభట్టుడు, ఓ బ్రహ్మగుప్తుడు. వాళ్ళ నుంచి ఈ ఇండియన్ న్యూమరల్స్, భారతీయ ఈ అంకెలు, ఇక్కడి నుంచి ఓ భారతీయుడు ఒక బౌద్ధాన్ని స్వీకరించిన వాడు అబాసిడ్ క్యాలిఫేట్లో అక్కడ ఉన్నత స్థానానికి వెళదామని చెప్పని అక్కడికి వెళుతూ ఈ గ్రంథాన్ని తీసుకెళ్ళాడు, బ్రహ్మగుప్తుడి గ్రంథాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ దాన్ని అనువదించారు. క్వారిజ్మీ అని చెప్పిన ఒక పర్షియన్. అనువాదంలో చాలా పొడుగాటి శీర్షిక ఉన్నది ఆ పుస్తకానికి. దానిలో ఆల్ జబర్ అనే మధ్యలో ఉంటుంది. అంత పొడుగు పలకలేక ఆ పుస్తకాన్ని ఆల్ జబర్ అంటారు అరబిక్లోకి. యథాతథంగా బ్రహ్మగుప్తుడి పుస్తకాన్ని అనువదించాడు. అక్కడి నుంచి 12వ శతాబ్దంలో ఫ్యాబునిక్స్ ఇతరుల ద్వారా ఇటలీకి పోయింది. అక్కడి నుంచి డవిన్సీ అందుకున్నాడు, లియోనార్డో డవిన్సీ. అక్కడి నుంచి యూరోప్కి వెళ్ళింది. అది లేకపోతే ఆధునిక గణితం లేదు. ఆల్జబర్ అన్న పేరు నుంచి ఆల్జిబ్రా వచ్చింది. ఆల్జబర్ అన్న పేరు నుంచి ఆల్గారిథం వచ్చింది. మూలం ఈ సమాజం నుంచి, ఈ గడ్డ నుంచి వచ్చింది. మన సంస్కృతిలో పొరపాట్లను సవరిద్దాం, కానీ దానిలో ఔన్నత్యాన్ని గుర్తించకుండా మిడిమిడి జ్ఞానంతో, అజ్ఞానంతో, మూర్ఖత్వంతో ఉంటే మన మూలాలను కోల్పోతే నష్టపోయేది ఈ సమాజం, మన భవిష్యత్తు. కాబట్టి సంస్కృతిని గౌరవించాలి, దానిలో ఉన్న గొప్పతనాన్ని పెంచాలి, దానిలో ఉన్న మూర్ఖత్వాన్ని నిర్జించాలి. మూడోది, మరేమండి రామాయణం, మహాభారతం, ఈ సంస్కృతి అంతా దేవుడు, దైవత్వానికి సంబంధించిన, దేవుడికి సంస్కృతి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. నా మటుకు నేను సంశయవాదిని, అగ్నాస్టిక్. నాకు తెలియదు దేవుడు నాడు తెలియదు. చిన్ననాడు మా తల్లిదండ్రుల పాటు నేను కూడా పూజలు చేసేవాడిని. గణేష్ చవితి నాడు వినాయకుడి కథ చదివేవాడిని. ఎప్పుడో 13 ఏళ్ల వయసులో బెట్టిన డ్రెస్సులు చదవడం మొదలెట్టిన తర్వాత దేవుడికి నాకు పెద్దగా సంబంధం లేదని అనిపించింది. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు దేవుడికి ఉన్న సంబంధం మ్యూచువల్ నాన్ ఇంటర్ఫియరెన్స్. దేవుడు నన్ను గురించి పట్టించుకోకపోతే నేను కూడా దేవుడి గురించి పట్టించుకోను, ఆయన సంగతి ఆయన చూసుకునేవాడిని. కానీ దేవుడు ఉండక్కర్లే. మన సాంప్రదాయంలో అతి గొప్ప వాక్యం నాకు నచ్చింది ఏమిటంటే, ఋగ్వేదంలో ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒక్కటే. విజ్ఞులు బహురూపాల్లో సత్యాన్ని దర్శించే ప్రయత్నం చేస్తారు, దారులు వెతుక్కుంటారు. ప్రపంచ తార్కిక చింతనలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంతటి లోతైనటువంటి అవగాహనతో ఎక్కడ సత్యం ఉన్నా వెలికి పట్టుకుంటాం, సత్యం కోసం దారిని వెతుక్కుంటాం అని చెప్పిన వాళ్ళు లేరు. అందుకే ఈ దేశం 2500 సంవత్సరాల క్రితం యూదులు ఈ దేశానికి వస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా శాంతియుతంగా వాళ్ళ సాంప్రదాయాన్ని నడపగలుగుతున్నారు.
జీసస్గా శిలువను ఎక్కిన కొద్ది కాలంలోనే సెయింట్ థామస్ ఈ దేశానికి వస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా క్రైస్తవులు శాంతియుతంగా తమ మతాన్ని, తమ విశ్వాసాలని అమలు చేసుకోగలుగుతున్నారు ఆటంకం లేకుండా. మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకి వెళ్ళిన తర్వాత కేవలం 1-2 దశాబ్దాలకి అరబ్బులు ఇక్కడికి వస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇస్లాంని ఈ దేశంలో ఏ రకమైన అడ్డంకి లేకుండా చేసుకోగలుగుతున్నారు. లొంగిపోకుండా అందరికీ అవకాశం ఇచ్చినటువంటి జాతి ఇది. అన్నిటిని ఇముడ్చుకున్న జాతి ఇది. చాలామంది మన సాంప్రదాయంలోకి వెళితే, మన రామాయణ మహాభారతంలో పిల్లలకు చెప్తే ఏదో మన మతాన్ని చెప్తున్నాం, మరొకటి చెప్తున్నాం అన్నటువంటి పొరపాటు భావంతో ఉన్నారు. ఇందాక వారు చెప్తున్నారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని గురించి. ఇదే గడ్డ మీద, తెలుగు గడ్డ మీద శ్రీమద్ రామాయణ విశ్వవృక్షం అని చెప్పి ముప్పాడు రంగనాయకం గారు రాశారు. ఎవరు ఆయుధాలు పెట్టామని కొట్టలేదు. ఇప్పుడు కూడా ఎవరు సజీవంగా ఉన్నారు. ఈ మధ్య ఫోన్లో మాట్లాడాను. వారి భావం వారిది. వారు అనుసరించేవారంటే అనుసరించేవాడిని, అభ్యంతరం లేదు. ఎంత ధీమా కావాలి దానికి, ఆ భావానికి. ఎలాంటి భావాన్ని అయినా సరే, ఎలాంటి విమర్శను విమర్శించుకునేటువంటి అద్భుతమైనటువంటి ఒక దూరదృష్టి ఉన్న, అందరినీ సమ్మిళితం చేసేటువంటి శక్తి ఉన్నటువంటి సమాజం మనది. కాబట్టి మనం మన నమ్మిన దేవుడితోనో, నమ్మిన సిద్ధాంతాలతోనో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ మూడు ఈవేళ సమాజంలో అందరికీ అర్థం కావాలి. ఇందాక దేశం గురించి మాట్లాడారు విఎస్ఆర్ మూర్తి గారు. ఒక జాతి అంటూ ఉన్నది. 145 కోట్ల మంది ఉన్నారు. ఎప్పుడో బాలగంగాధర తిలక్ అన్నాడు, దేవరకొండ బాలగంగాధర తిలక్, ప్రార్థన అనుకుంటాం గీతంలో అన్నాడు ఆయన. ఈ దేశం ఆనాడు 40 కోట్ల మంది నిజమైన ప్రాణం ఉన్న మనుషులున్న దేశం. ఈ దేశం గజానికో గాంధారికొడుకున్న విచిత్ర సౌధం. ఈ దేశం కడుపు నిండా తిండి, గుండె నిండా ఆహార్యం, బతుకు పొడుగునా కాస్తంత స్వతంత్రం ఉంటేనే చాలు అనుకునే నిర్భాగ్యులు కోటాను కోట్లుగా ఉన్న దేశం. ఈ దేశం ఉంది. ఈ దేశంలో ప్రజలు ఉన్నారు. వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇచ్చే అవకాశం అన్నది. మానవ ఇతిహాసంలో తొలిసారిగా అందరి అవకాశాలని పెంచి, పేదరికాన్ని తొలగించి, వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని వికసింపజేసి, నివారించదగ్గ క్లేశాన్ని నిర్మూలించే అవకాశం ఈవేళ ఈ శతాబ్దంలో మనకున్నది. అందుకు భాషని, సంస్కృతిని, తర్కాన్ని ఆయుధంగా వాడతామని ఆశిస్తూ, దాన్ని ఈ దేశంలో ఉన్న పిల్లలకి, తెలుగునాట ఉన్న పిల్లలందరికీ కూడా సులభంగా, ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా అందించేటువంటి అద్భుతమైన ప్రయత్నం చేసినటువంటి సాగర్ గారిని, వారి బృందాన్ని మనసారి అభినందిస్తూ, ఒక్కటే కోరిక, అభినందించడంతో పాటు పోషించండి. ఓ సినిమాకి 500 ఖర్చు పెడుతున్నాం, సినిమాకి వెళ్ళొద్దని అంటలే. మా శ్రీమతి ఎప్పుడు చెప్తూ ఉంటుంది, చెత్త సినిమాలు కూడా ఎందుకు చూస్తామని చెప్పండి, పాపం కష్టపడి తీశారు కదండి, చూడకపోతే ఎట్లా అని చెప్పండి. సినిమాలు చూడదండి అంటలా. ఒక సినిమాకి 500 ఖర్చు పెట్టేది, ఓ సంవత్సర కాలం భాష నేర్చుకోవడం కోసం 500 ఖర్చు పెట్టలేమా? అంత కష్టంగా ఉన్నాం మనం. ఒకరోజు రెస్టారెంట్కి పోయి ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తే 500 రూపాయలు అయ్యేది. మన సంస్కృతిని కాపాడుకోవటం కోసం, పిల్లలకి ఆ పునాదులు ఇవ్వడం కోసం 500 ఖర్చు పెట్టలేమా? పోషించాలి. మాటలు చాలు. ముఖ్యంగా ఆ మాట చెప్పడం కోసం నేను వచ్చాను. దీన్ని తెలుగు ప్రజలు ఆదరిస్తారని, అన్ని భాషలకు విస్తరించినప్పుడు ఈ దేశ ప్రజలు ఆదరిస్తారని, లబ్ధిని పొందుతారని మనసారా ఆశిస్తూ, మరోసారి మంచి ప్రయత్నానికి గుండె లోతున అభినందనలు తెలియజేసుకుంటూ మీకు నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.